అదే సమయంలో అక్రమ నిర్బంధంలో చిత్రహింసలు పెట్టలేదా? చిత్రహింసలు పెట్టకపోతే ఏనాడు అనారోగ్యానికి గురి కాని రాజేష్, ఏనాడు ఆయాసంతో బాధపడని రాజేష్, మరి మీరు కోర్టుకు హాజరుపరిచే సమయంలో అతను తీవ్రంగా ఆయాసం గురవుతున్న సమయంలో ఎస్కార్ట్కి వెళ్ళిన ఇద్దరు పోలీసు వాళ్ళు చెరో భుజం పట్టి ఆ ప్రాంగణంలో ఎందుకు తిప్పారు? చెరో భుజం పట్టుకొని ఎందుకు నడిపించారు? తల్లిని బంధువులను చూసిన వెంటనే కన్నీరు గార్చు లేవలేని పరిస్థితిలో ఉన్న ఆ రాజేష్ కి అతని చొక్కా ఇప్పే తల్లితో పాటు మొత్తం గాలి పట్టిండ్రు. ఇంకొక అర్ధగంట 30 గంటల సమయంలో కోర్టులో జడ్జి ముందు ఆధారపడే సమయానికి లేవలేని పరిస్థితిలో ఉండబడే రాజేష్ కి కోర్టు ప్రాంగణంలో కనుక లోపల జడ్జి ముందు లేవలేని పరిస్థితిలో ఉంటే జడ్జి గుర్తుపడుతుందని చెప్పి వెంటనే పోలీసు ఉన్నతాధికారులతో మాట్లాడి పోలీసులు ఏటు అనబడుతున్న శేఖర్ కు ఎంతో ల్యాబ్ అసిస్టెంట్ కనుక ల్యాబ్ టెక్నీషియన్ కనుక వీళ్ళందరితో మాట్లాడించుకొని రాజేష్ తమ్ముడు మళ్ళా ప్రేమ్ కుమార్, రాజేష్ తమ్ముడు అనే కమల్ ఇంకో ప్రేమ్ కుమార్ అనే వాళ్ళ బంధువునే మెడికల్ షాప్ పంపించి ఆ మెడికల్ షాప్ నుంచి హైకార్డ్ అనే ఇంజక్షన్ తెప్పించి ఆ ఇంజక్షన్ ని కోర్టు ప్రాంగణంలో ఆయన కుడి చేయి నరానికి ఇచ్చిన విషయం మాత్రమే కదా. అతను అనారోగ్యానికి గురిగాలే ఎప్పుడైనా ఆయన గైర్హాజరు లేదు పెట్రోల్ బంకులో. ఆయన మందులు వాడిన చరిత్ర లేదు, ఏ జబ్బైనకు లేదు. దాదాపు వెయిట్ 87 దాకా ఉన్నాడు, హైట్ 5'7" పైగా ఉన్నాడు. ఇలాంటి అనారోగ్యం గురిగానే ఒక యువకుడు ఆ రోజు మీ చిత్రహింసల వల్లనే అనారోగ్యం గురి కావడం వల్లనే మీరు ఇది బయటపడకుండా చేయడం కోసం హైకార్డ్ అనే ఇంజక్షన్ ఇచ్చింది వాస్తవమే కదా. ఇవన్నీ మనం ఆధారాలు చెప్పేటప్పటికీ వాళ్ళు కొంత ఆత్మరక్షణలో పడ్డారు. ఇవి ఆధారాలు చూపేటప్పటికి కొంత ఆత్మరక్షణలో పడ్డారు. కానీ ఆత్మరక్షణలో పడ్డా వాళ్ళని కాపాడుకోవడానికి సరిగ్గా ఎమ్మెల్యేనే రంగం మీద ఉండడం వల్ల కాపాడుకునే ప్రయత్నంలో వాళ్ళు అట్లనే కొనసాగారు.